నాగేష్ అన్న గారు కూడా అడిగినారు అధ్యక్ష. అక్కడ కోర్టు రోడ్లో ఉన్నటువంటి టెంపరరీ షాప్స్ అధ్యక్ష, అది 60 ఫీట్ రోడ్ అధ్యక్ష. మాస్టర్ ప్లాన్లో ఇప్పుడు మున్సిపాలిటీకి రెవెన్యూ కోసము అది అజెండాలో పెట్టడం జరిగింది అధ్యక్ష, సంతోషము. కాకపోతే అక్కడ కోతుల బావి అని పురాతన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అధ్యక్ష. ఆ టెంపుల్ ఉన్నందుకు ఇప్పుడు మీరు టెంపరరీ షెడ్స్ ఏ వేస్తున్నారో అక్కడ ఓపెన్ టెండర్గా వేసి లీజ్కి ఇస్తామంటున్నారు అధ్యక్ష. లీజ్కి ఇచ్చే ముందు కూడా అక్కడ ఒక మిలిటరీ హోటల్ కూడా ఉంది అధ్యక్ష. టెంపుల్ ముందే ఇట్లా నాన్ వెజ్ హోటల్స్ ఉండడము సాంప్రదాయంగా ఉండదని మా ఉద్దేశంతో చెప్తున్నాం అధ్యక్ష. ఆ షాప్స్ ఇచ్చే వాళ్ళకు కూడా అక్కడ నాన్ వెజ్ హోటల్స్ పెట్టకుండా చూసుకునే బాధ్యత కమిషనర్ గారి పైన ఉంటుంది అధ్యక్ష. చూసుకోవాల్సింది కూడా కోరుచున్నాను అధ్యక్ష. అలాగే ఇందాక మన వైస్ చైర్మన్ నజీర్ గారు చెప్పినట్టు మిలిటరీ కాలనీలో కబ్జాకు గురైంది విషయం వాస్తవం అధ్యక్ష. దానికి భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు ఎవరిదైతే కబ్జా చేశారో, ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వారి దగ్గర కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము వెళ్తాం అధ్యక్ష. ఇప్పుడు వైస్ చైర్మన్ చెప్పినట్టు కమిషనర్ గారు కూడా దానిపైన చర్యలు తీసుకొని మన మున్సిపాలిటీ సర్వే ద్వారా సర్వే చేయించి బాధ్యతలకు ఎవరికి అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత కమిషనర్ గారిపైన, అలాగే చైర్మన్ గారిపైన, మీ పైన, మా పైన ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే ఒక సోషల్ మీడియాలో ఒక బాధ్యతలు వచ్చి తన బాధలు చాలా చెప్పడం చూసి అందరికీ చాలా బాధ వేసింది అధ్యక్ష. దానిపైన మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను భారతీయ జనతా పార్టీ తరఫున కోరుచున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, జల జీవన్ మిషన్కు మన ఏపీ ప్రభుత్వానికి మా సెంట్రల్ నిధులు 10,000 కోట్ల రూపాయలు రావడం జరిగింది అధ్యక్ష. ఈ నిధుల ద్వారా రాబోయే 2027లో ప్రతి ఇంటికి తాగునీరు, సురక్షితమైన తాగునీరు భారతీయ జనతా పార్టీ అందిస్తుందన్న విషయాన్ని ఈ కౌన్సిల్ ద్వారా ఎమ్మెగనూరు పట్టణ ప్రజలకు నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఇప్పుడు మైనారిటీ సోదరులు రాబోయే పెద్దరాత్రి వేడుక అధ్యక్ష. ఆ వేడుకకు కూడా కబరస్థాన్ దగ్గర మన మున్సిపాలిటీ వారికి, ఎందుకంటే అక్కడ మైనారిటీస్ చాలా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు అధ్యక్ష, వారికి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున నేను కోరుచున్నాను అధ్యక్ష. అలాగే భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టినటువంటి విశ్వకర్మ యోజన పథకం అధ్యక్ష, ఆ పథకం ద్వారా దాదాపుగా 6,000 మంది లబ్ధిదారులు మన ఎమ్మెగనూరు పట్టణంలో లబ్ధి పొందడం జరిగింది అధ్యక్ష. కుల వృత్తులు ఉన్న వారికి కిట్లు ఇచ్చే పథకం అధ్యక్ష. ఇంకా దానికి టైం ఉంది అధ్యక్ష. ఎమ్మెగనూరు పట్టణంలో విశ్వకర్మ యోజన పథకం ద్వారా ప్రజలు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అధ్యక్ష. అలాగే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన పథకం అధ్యక్ష, రేషన్ అధ్యక్ష, ప్రతి వ్యక్తికి 5 కిలోలు రేషన్ పథకాన్ని ఇస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష. గత 4 నెలల నుంచి జొన్నలు, గోధుమలు కూడా ప్రతి రేషన్ కార్డుకి 3 కేజీలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన పలు పథకాలు గురించి ఒక విషయం నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. పోస్ట్ ఆఫీసులో సుకన్య సమృద్ధి అకౌంట్ అధ్యక్ష, దాదాపు 20,000 మంది లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. అలాగే పోస్టల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అధ్యక్ష, దాని నుంచి కూడా 20,000 మంది లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ అధ్యక్ష, దీని నుంచి కూడా 5,000 మంది లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. నేను పట్టణ ప్రజలకు ఈ పోస్టల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పోస్టల్ పథకాలు కూడా వినియోగించవలసిందిగా కౌన్సిల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే మన ఎమ్మెగనూరు మున్సిపాలిటీ స్పెషల్ గ్రేడ్ అవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ ఇంకా సంబంధించిన అధికారులకు మనం కోటే అప్లై చేసినాం ఒక ఈకి, అది కూడా కాకుండా ఇంకా మనకి స్ట్రెంత్ డెవలప్మెంట్ చేసుకోవాలంటే మనకు తగినటువంటి స్టాఫ్స్ రావాలి అధ్యక్ష. ఆ స్టాఫ్ రావడానికి కూడా కౌన్సిల్ ఆమోదం తీసుకొని కమిషనర్ గారు చర్యలు తీసుకుంటే, ఎందుకంటే ఇక్కడ ఏదైనా వర్క్ జరిగితే కూడా మనకి తొందరగా ఇక్కడే పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను వారికి కోరుచున్నాను అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం.